5,000 కిలోల డ్రగ్స్ కేర్ ఆఫ్ కోటయ్య చౌదరి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కేంద్రంగా భారీ డ్రగ్స్ దందా. బ్రెజిల్ నుంచి కంటైనర్లు విశాఖ పోర్టుకు ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ తనిఖీ. 25,000 కిలోల డ్రై ఈస్ట్తో కలగలిపి కొకైన్ దిగుమతి. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పేరు డెలివరీ. ఈ కంపెనీ సీఈఓ కూనం కోటయ్య చౌదరి, ఆయన తండ్రి వీరభద్రరావు ఎండి. బీజేపీ నేత పురంధేశ్వర కుటుంబీకులు వీరభద్రరావు వ్యాపార భాగస్వామి. టీడీపీ నేతలతోనూ బాలకృష్ణ వియ్యంకుడితో కుటుంబంతోనూ సాన్నిహిత్యం. టీడీపీ హయాంలో అక్రమాలకు తెగబడ్డ సంధ్య ఆక్వా అక్రమాలపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొరడా. కంపెనీని సీజ్ చేసిన పీసీబీ. 2016లో అమెరికాలో విమాన ప్రయాణికురాలతో వీరభద్రరావు అసభ్య ప్రవర్తన కేసు నమోదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనూ పాత్ర, చేతులు మారిన 25 కోట్లు అంటూ. అంటే ఈ విషయం ఇక్కడ రెండవ కోణం అన్నటువంటిది ఇవాళ వీళ్ళు రాసుకొచ్చారనమాట. ఎందుకయ్యా అంటే వీళ్ళని కెలికారు కాబట్టి. ఇప్పుడు ఇందులో అచ్చం సినిమాను తలపించే రీతిలో విదేశాల నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన నౌకలో భారీ స్థాయిలో డ్రగ్స్ను సిబిఐ అధికారులు పట్టుకున్నారు. ఇంటర్పోల్ సమాచారంతో ఆపరేషన్ గరుడాలో భాగంగా ఎవరికి అనుమానం రాకుండా డ్రై ఈస్ట్తో కలిపి బ్యాగుల్లో ప్యాక్ చేసిన ఈ డ్రగ్స్ కంటైనర్ను స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్లో 25 కేజీలు చొప్పున 1000 బ్యాగులు, మొత్తంగా 25,000 కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్తో మిక్స్ అయినటువంటి డ్రగ్స్ ఉండడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఎవరిది కంటైనర్ అని విచారణ మొదలు పెట్టగానే ఈ స్మగ్లింగ్ దందా వెనక టీడీపీ నేతల పాత్ర ఉందనే విషయం బట్టబయలైంది. తీగలాగితే డొంక కదిలినట్టు ఇందులో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వర కుటుంబ వ్యాపార సంబంధాలు బయటపడ్డాయంటూ. వాళ్ళకి వ్యాపారం ఉంటే డ్రగ్స్ ఏమన్నా వాళ్ళు చేస్తారా? ఇక్కడ వీళ్ళ దుర్మార్గం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి బీజేపీకి అంటగట్టేటటువంటి దౌర్భాగ్యం వీళ్ళకు ఉన్నటువంటి వ్యవహారం. ఇప్పుడు రాజకీయాలు ఎలాంటి స్థితికి దిగజారినాయి అనడానికి ఇది ఒక సజీవమైనటువంటి సాక్ష్యం అని చెప్పాలా. ఇకపోతే